కెమెరాలో చూసుకుని ఆడెవడో అటెండెన్స్ వేస్తాడంట. ఏందది? మీ పరువుని మీరు తీసుకుంటున్నారు, మీకున్న గౌరవాన్ని మీరు తీసుకుంటున్నారు, ఎవడో ఇప్పుడు థర్డ్ పార్టీ చేతికిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోనూ లేకపోతే దాన్ని చూసి ఇంకొక మూడో పర్సన్ వచ్చి అటెండెన్స్ వేయడం ఏంది? అర్థం లేని వ్యవహారం. కాకపోతే ఏదైనా సరే మన చేతితో మన గొయ్యి తవ్వుకుంటాం, మన సంస్కారాన్ని మనం దిగజార్చుకుంటున్నాం, అంత మించి ఏం లేదు అందులో. అలాగే ఇది 11 మందికే కాదు కదా, 175 మందికి. అదే చెప్పేది, ఆ 11 మందికి పోయేది ఏం లేదు, పరువు పోయేది వీళ్ళకి, మిగతా వాళ్ళకి. అసలు మీకు మిమ్మల్ని మేము పెద్దోళ్ళుగా చూస్తున్నాం, మీరేదో స్కూల్లో పిల్లల్లాగా బిహేవ్ చేయిస్తారంటే టీచర్ లాగా. ఏం పద్ధతి అది? అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఆలోచిస్తున్న ధోరణి జగన్ మీద ద్వేషంతో వీళ్ళ నీళ్లు చిన్నబుచ్చుకుంటున్నారు. అది వాళ్ళు ఆలోచించుకోవాల్సింది. అంటే ఒకటి జీతం తగ్గించడం వరకేనా సార్, లేదంటే నిజంగా వీళ్ళు సస్పెండ్ చేసే ఆలోచన ఏమన్నా ఉందా భవిష్యత్తులో? ఇలా ప్రతిసారి దబాయిస్తూ ఉంటారండి. దమ్ముంటే చేసి పడేయండి. ఇప్పుడు ఎవడొద్దు అన్నాడు మిమ్మల్ని? అంటే అది 60 రోజుల లెక్క ఏదో ఉంది కదా, అదే 100 రోజులు లెక్క ప్రకారం ఇంతవరకు, తర్వాత 60 అన్నారు. ఓకే, ఇప్పుడు ఇవాళ ఇప్పుడు దీని నేను చెప్పాను కదా, దీనికి అటెండ్ అయ్యారు ఇవాళ. ఇది వీళ్ళు అది కరెక్ట్ కాదంటారు. నువ్వెవడు చెప్పడానికి? అలా నిన్నటి దానికి జీతం ఇస్తుందా లేదా? జీతం ఇవ్వడం అంటే ఆటోమేటిక్ గా లెక్క కదా. జీతం ఇచ్చినప్పుడు అటెండెన్స్ కాదని ఎట్టంట నువ్వు? ఇప్పుడు మనకి ఇదివరకు కాలేజీలో అటెండెన్స్ ఉండేదండి, ఫస్ట్ పీరియడ్ లో అటెండెన్స్ వేస్తారు, అయిపోయింది అటెండెన్స్. ఇంకా ఆ రోజున తర్వాత పీరియడ్ లో మనం జంప్